ఇది పరిపాలన, ప్రజలు కోరుకున్న పరిపాలన. ప్రజలు గతంలో 9 సంవత్సరాలకు ముందు ప్రజలు చాలా హింసకు గురయ్యారు. ప్రతి వాళ్ళు మానసికంగా ఎప్పుడేం జరుగుద్దో తెలియదు. అటువంటిది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ సంక్షేమాన్ని చంద్రబాబు నాయుడు గారు చూశారు కదా. పెన్షన్లు గతంలో పెన్షన్లు పెంచాలంటే వాలంటీర్ లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరు, కష్టం అన్నారు. అటువంటి వాలంటీర్ లేకుండా చంద్రబాబు నాయుడు గారు 1వ తారీఖు కనుక ఆదివారం వచ్చినట్టయితే దానికి ముందు రోజే పెన్షన్లు అందరికి కూడా అందిస్తూ చూడు అవ్వాతాతలు బ్రహ్మాండంగా ఉన్నారు. అదేవిధంగా దివ్యాంగులందరికీ కూడా బ్రహ్మాండంగా పెన్షన్లు ఇస్తూ ఆ పెన్షన్లు తీసుకుంటున్న వాడిని కొంతమందిని సాక్షి ఛానల్లోనో సాక్షి వైసీపీ వాళ్ళు మీ పెన్షన్లు తీసేసి ఎవరు పెన్షన్లు తీశారు? ఎవరైతే దొంగ సర్టిఫికేట్లు తీసుకొని ఉన్నవారు అటువంటి వాళ్ళకి ఆందోళన చెందుతూ నిజమైన వాళ్ళని భయాలకు గురి చేస్తున్నారు. ఎవరు భయపడాల్సిన పని లేదు. నిజమైన దివ్యాంగుడు ఎక్కడైనా సరే ఒక పెన్షన్ తీసేస్తే ఈ పెన్షన్ నాకు తీసేశారని చెప్పి మాకు చెప్పండి. 24 గంటలు తిరిగి ఆ పెన్షన్ ఇవ్వబడుతుంది. అసలు తీసే ప్రసక్తే లేదు. దొంగ పెన్షన్లు ఏదైతే వైసీపీ కార్యకర్తలు, ఎందుకంటే మూగవారి కాని వాళ్ళు మూగవారు అని చెప్పేసి కళ్ళు కనిపిస్తూ ఉన్నవారికి కూడా బ్లైండ్ అని రకరకాలుగా నీలాంటి యువకులు కూడా మెంటల్ అని చెప్పేసి వైసీపీ ప్రభుత్వంలో పెన్షన్ తీసుకుంటున్నారు. అటువంటి వాళ్ళకి ఆందోళన పడుతున్నారు తప్ప ఇప్పుడు కూడా కొంతమంది పెన్షన్ పోతాయని చెప్పేసి వైసీపీ వాళ్ళ మాటలకో లేకుంటే కొంతమంది సిబ్బందికి డబ్బులు ఇచ్చేసి చేస్తున్నారు. అటువంటి చేయబాకండి, తప్పు మీరు. మీ పెన్షన్లు ఎట్టి పరిస్థితులు పోవు ఎవరికి కూడా. దానికి రాష్ట్రంలోని దివ్యాంగులందరికీ కూడా నేను ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే మీ పెన్షన్లు చంద్రబాబు నాయుడు గారు చూడండి 500 రూపాయల నుంచి 1500 వరకు, 15 నుంచి 3000 నుంచి 6,000 పెంచారు. పెంచినట్టు మహనీయుడు భారతదేశంలో ఎవరు లేరు. ఏ రాష్ట్రంలో కూడా ఇంత 6,000 ఇచ్చే ప్రభుత్వం ఏదంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అది చంద్రబాబు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లోనే జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు చెప్పారో ఎన్నికల ముందు వాటన్నిటిని కూడా తప్పనిసరిగా ఈ 5 సంవత్సరాల్లో పూర్తిగా అన్నిటినీ చేస్తారు. ఒకేసారి చేయాలంటే చూశారు కదా. జగన్మోహన్ రెడ్డి 25 సంవత్సరాలకి మద్యం మీద లోన్లు తీసుకొచ్చేసి పెట్టాడంటే లోన్లుకి వడ్డీ కట్టాలి, మళ్ళీ ప్రభుత్వాన్ని నడిపించాలి, సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి అనే ఆర్థిక నేరస్తుడు రాష్ట్రాన్ని అప్పుల ఊపులోకి నెట్టేశాడు. అటువంటి నెట్టిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కగా ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రతి డిపార్ట్మెంట్ కూడా క్షుణ్ణంగా ఆయన పరిశీలించి ముందుకు తీసుకుపోతున్నాడు. అందుకే ఈ రోజున చూడు మన రాజధాని కూడా ఉరుకులు పరిగిస్తున్నారు. చూడు 2027 నాటికి ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా రాజధాని కూడా నిర్మించబోతున్నారు. అదేవిధంగా పోలవరాన్ని కూడా 72% చేసినటువంటి పోలవరాన్ని వాళ్ళు పాడు చేస్తే తిరిగి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు దాన్ని పట్టుదలతోటి ప్రతి సోమవారం కూడా దాని మీద అధికారులతో మాట్లాడుతూ అవసరమైతే పోలవరానికి వెళ్తూ 27 నాటికి కంప్లీట్ చేస్తారు. అదేవిధంగా నిరుద్యోగ యువతకు కూడా ఉద్యోగాలు రావడానికి అనేక కంపెనీలు మా నారా లోకేష్ గారు చూశారు కదా. మాట్లాడటం కాదు, మొన్న అశోక లైలాండ్ వారిని తీసుకొచ్చేసి ఈ విజయవాడ కేంద్రంలోనే ఆయన అశోక లైలాండ్ను కూడా తీసుకొచ్చారు. అటువంటి ఇంకా చాలా రాబోతున్నాయి. ఆ రోజు అన్నారు చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళారు, లోకేష్ గారు ఏం తీసుకొచ్చారు. వాళ్ళు తీసుకొచ్చేవి ఆ రోజు కాదు, ఇప్పుడు వస్తున్నాయి. ఈ 2 సంవత్సరాలు అనేక కంపెనీలు వస్తాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నట్టు ప్రజలు ఏదైతే కోరుకున్నారో ఆ విధంగా 164 స్థానాలు గెలిపించినందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు ఏదైతే ఆయన నమ్మారో అదే నమ్మకాన్ని ప్రజల పక్షాన వాళ్ళకి కావలసిన సంపదను ఏ విధంగా సృష్టించాలి చూశారు కదా. హైదరాబాద్ను కూడా హైటెక్ సిటీ అంటే విజన్ 2020 అన్నా కూడా ఆ రోజున హేళన చేశారు. ఈరోజు ఏమైపోయింది? తెలంగాణకి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే హైటెక్ సిటీ తీసుకొచ్చి సైబరాబాద్ చేశారో ఆ సైబరాబాదే 60% ఆదాయంగా మారింది. అదేవిధంగా రేపు అమరావతి కూడా భారతదేశంలోని ఒక అద్భుతమైన నగరాన్ని చేయబోతున్నారు. అందుకే ఇప్పుడు బ్రహ్మాండంగా చూడండి, ఇప్పుడే ఎస్ఆర్ఎంఐ సూచిస్తున్నాం, అటు వెళ్ళాం. అటువంటి యూనివర్సిటీలు ఇంకా రాబోతున్నాయి, బ్రహ్మాండంగా చేస్తారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి, మన భావి తరాల కోసం ఆలోచించండి, మన కోసం కాదు. ఈ రోజున
రైతులు కాస్త ఇబ్బందుల్లో ఉండొచ్చు, మిరపకాయలకు రేట్ లేదనో లేకుంటే పండిన పంటకు రేట్ లేదనో కావచ్చు. కానీ దానివల్ల ఏంటంటే అంతర్జాతీయంగా ఎక్స్పోర్ట్ అనేది గతంలోనే నిలిపివేశారు. అందువల్ల ఈ రోజున రేట్లు వాటికి కూడా రేట్లు తీసుకురావడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారు, కేంద్ర వ్యవసాయ మంత్రి గారితో మాట్లాడారు. వాటిని ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలనే దాని మీద ఉంది. తప్పనిసరిగా 1 నెల 2 నెలలు ఇవన్నీ కూడా కుదుట పడతాయి. ఇది మంచి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఈ ఎన్డీఏ కూటమి ఇప్పుడే కాదు, చూశారు కదా, ఇంకా 15 ఏళ్ళు తప్పనిసరిగా. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, నేను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇంకా నేర్చుకుంటానన్నాడు. అది చాలా శుభ పరిణామం. నేర్చుకోవాలి కూడా. నాలాంటి వాళ్ళు, తెలియని వాళ్ళు ఏదైనా సబ్జెక్ట్ లేవనుకోండి, నేర్చుకోవాలి. అట్లనే ఆయన కూడా ఆ విధంగా ఆయనకున్నదాన్ని చెప్పడం అనేది ఆయన కూడా అభినందిస్తూ తప్పనిసరిగా ప్రజాప్రభుత్వం బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. అతని ముఖం అతనికి ఏం తెలుసండి. అతనికి సత్తెనపల్లి ప్రజలు బుద్ధి చెప్పిన తర్వాత ఆయన మానసికంగా ఆందోళనలో ఉన్నాడు. అందుకే ఆయన అనేక రకాలుగా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రజల కోసం 2003లో అలిపిరి సంఘటనలోనే ఆ విధమైనటువంటి ఏదైతే బాంబులు బ్లాస్ట్ చేస్తే వెంకటేశ్వర స్వామి, సాక్షాత్ వెంకటేశ్వర స్వామి ఆయన్ని, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో అందుకోసం ఉన్నటువంటి మహనీయుడు చంద్రబాబు నాయుడు గారి మీద అంబటి రాంబాబు మాట్లాడటం, ఆయన ముఖం మీద ఆయనే, అంబటి రాంబాబు ముఖం మీద ఆయనే ఉమ్మేసుకున్నాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి, రోజా ఏదో మాట్లాడుతుందో మా అనిత గారు చాలా బ్రహ్మాండంగా హోంశాఖని బ్రహ్మాండంగా ఆమె చూస్తుంది. ఎక్కడ అన్యాయం జరిగినా కూడా వెంటనే ఆమె స్పందిస్తుంది. మహిళలందరూ కూడా ప్రశాంతంగా నిద్రపోతున్నారు. అదేవిధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా భద్రత లోపాలు లేకుండా ఉన్నది. కానీ డమ్మీ హోమ్ మినిస్టర్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డిలో ఎవరైతే పరిపాలన చేశారో వాళ్ళు డమ్మీలు పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ ఎవరిని డమ్మీలు లేరు. ప్రతి మంత్రి ఏ శాఖని బ్రహ్మాండంగా పరిపాలిస్తున్నారు. మా లోకేష్ బాబు గారిని కూడా గతంలో ఏమన్నారు, పప్పు అన్నారు. ఇవాళ పప్ప అది ఆయన నిప్పులాగా తయారయ్యాడు. దేనికైనా సరే పేపర్ చూడకుండా జర్నలిస్ట్ అడిగినా లేకుంటే సాక్షి పేపర్ వాడు అడిగినా కూడా దానికి సమాధానం ఏ విధంగా చెప్తున్నాడు, ఆ సమాధానం విని పారిపోతున్నారు. ఆ విధంగా మా మంత్రులు కానివ్వండి, మా మంత్రులు ఏదైతే శాఖలు పరిపాలిస్తున్నారో ఆ శాఖలకు సంబంధించిన వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతున్నారు. డమ్మీలు అనే వ్యవహారం అది వాళ్ళది. ఈరోజు చూశారు కదా, రజనీ కూడా గతంలో ఏ విధంగా వాగింది, ఏ విధంగా చేసింది. మా శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు కదా, ఆమె చేసినటువంటి పాపాలన్నింటినీ కూడా ఆమె బయటకు తీసుకుంటుంది. అదేవిధంగా వంశీగాడు గతంలో ఏ విధంగా మాట్లాడి చెప్పండి. అతను గొయ్యిని అతనే తవ్వుకున్నాడు. ఎవరైతే విట్నెస్ ఉన్నారో ఆ విట్నెస్ ఇంటికి తీసుకుపోయేసి అతన్ని విట్నెస్ లేకుండా చేయాలని చెప్పి అనుకున్నాడు. అతని మెడకు అతనే ఉరి వేసుకున్నాడు. ఈరోజు చూస్తున్నారు కదా, ఎక్కడ మన పోలీస్ స్టేషన్లకి అదేవిధంగా జైలుకి పోయి వస్తుంటే వాడి ముఖం ఏ విధంగా ఉందో చూడండి. అంటే దుర్మార్గంగా చేసిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేయాల్సిన పని లేదు. చట్టం తన పని తను చేసుకుపోతుంది. ఆ విధంగా ఇంకా ఉన్నారు. మళ్ళీ నాని కూడా వస్తాడు. ఎంతో దూరం లేదు. వీటన్నిటిని కూడా పరిష్కారం త్వరలో జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఒకవేళ ప్రజలకి, మా కార్యకర్తలకి వెంటనే జరగాలనేది ఉంటుంది. కానీ వెంటనే జరగడం కాదు, అన్ని సాక్ష్యాధారాలతోటి వారు చేసినటువంటి దుర్మార్గాలు. ఇప్పుడు ఈ రజనీ ఉంది, చాలామంది కాంట్రాక్టుల దగ్గర బెదిరించి డబ్బులు తీసుకుంది. వాటన్నింటినీ మళ్ళీ డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పేసి మా ఎంపీ గారి దగ్గర రాయబారం పంపింది. ఆ రాయబారం పంపి మళ్ళీ ఏముంటుంది, ఆయన మీద ఇది అభండం అయిపోతుంది. ఎవరి మీద అభండాలని కూడా ప్రజలు గమనిస్తున్నారు. చిల్లూరుపేట ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. ఆడ పారదలతో గుంటూరు వచ్చింది, గుంటూరు నుంచి తన్నితే మళ్ళీ పోయి చిల్లూరుపేటలో పడింది. ఆ తర్వాత ఈ ప్రజల మధ్యన లేకుండా ఎక్కడికో పారిపోయింది, లేదంటే జైల్లో కూర్చుంటారు వీళ్ళంతా. తప్పనిసరిగా ఏదైతే వాళ్ళు వివేక హత్య కావచ్చు, ఎవరైతే విట్నెస్ ఉన్నారో విట్నెస్ వాళ్ళని కూడా ఏ విధంగా చేస్తున్నారో దానికి సిబిఐ కూడా సీరియస్గా తీసుకుంది. వాళ్ళు కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని త్వరలో పరిష్కారం చేస్తారు.